Okay, good morning, everyone. So, in yesterday's class, we have seen what is Java. Okay, what are variables in Java? Okay, what is local variables? What is global variables? Okay, what is static? What is non-static variables? Okay, so in today's class, we are going to start what is data types. What is data type in Java? Okay, so in Java, data types are used to specify the size of value that can be stored in a variable. Okay, so మీరు నేను ఏదైనా ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను అనుకోండి, సో ఎవ్రీ వేరియబుల్ షుడ్ బి అసైన్ విత్ ఏ డేటా టైప్ అని చెప్తున్నాం గుర్తుందా? సో ఎవ్రీ వేరియబుల్ షుడ్ బి డిక్లేర్డ్ విత్ ఏ డేటా టైప్. మనం ఏ వేరియబుల్ డిక్లేర్ చేసినా దాన్ని ఆ రెస్పెక్టివ్ డేటా టైప్తో డిక్లేర్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఇలాగా ఇక్కడ చూసారంటే డేటా టైప్స్ అంటే ఏంటి? డేటా టైప్స్ ఆర్ యూజ్ టు స్పెసిఫై ద టైప్ అండ్ సైజ్ ఆఫ్ వాల్యూస్ దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్. అంటే మనం ఒక వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేస్తున్నాం అండ్ ఎంత సైజ్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేస్తున్నాం దాన్ని డిఫైన్ చేసేది డేటా టైప్స్ అనమాట. ఓకేనా? ఏ టైప్ ఆఫ్ వాల్యూ అంటే ఏంటి? ఇప్పుడు ఒక వేరియబుల్ ఏ అనే వేరియబుల్ ఉంది అనుకోండి, దాంట్లో ఇప్పుడు నేను 5 అనే వాల్యూని స్టోర్ చేయాలి. ఓకే, సో 5 అనే వాల్యూ ఏ టైప్? నెంబర్ అనమాట, అంతే కదా, న్యూమరిక్ టైప్ 5 అనేది. కాబట్టి ఏ అనే వేరియబుల్ని ఇంట్ అనే డేటా టైప్తో డిక్లేర్ చేస్తాం. ఓకేనా? అలాగా ఇప్పుడు నేను ఒకవేళ క్యారెక్టర్ని స్టోర్ చేయాలనుకోండి. ఓకే, ఎక్స్ అనే వేరియబుల్లో ఏ అనే వాల్యూని స్టోర్ చేయాలి. ఓకేనా? ఏ అనేది వచ్చి వాల్యూ, ఎక్స్ అనేది వేరియబుల్ అనమాట. సో ఏ అనేది క్యారెక్టర్ కాబట్టి వేరియబుల్ని దేంతో స్టోర్ చేస్తాం? ఎక్స్ అనే వేరియబుల్ని క్యార్ డేటా టైప్తో స్టోర్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ ఉంది, నాకు ఒక వేరియబుల్ ఉంది అనుకోండి. ఓకే, ఏ అనే వేరియబుల్ ఉంది, నేను దాంట్లో ట్రూ లేదా ఫాల్స్ అనే వాల్యూస్ని స్టోర్ చేయాలి. ఓకే, దానికి ఏ డేటా టైప్ యూస్ చేస్తాం? బూలియన్ డేటా టైప్ యూస్ చేస్తాం అనమాట. ఎందుకంటే అది ట్రూ ఆర్ ఫాల్స్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి. ఓకేనా? సో అలాగా మనకు ఏ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేస్తున్నాము అని డిఫైన్ చేసేది ఒక డేటా టైప్ అనమాట. ఇంకోటి ఏంటి? ఎంత సైజ్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేస్తున్నాం. ఓకేనా? సో ఎంత సైజ్ ఆఫ్ వాల్యూస్ అంటే ఏంటి? ఇప్పుడు ఇంటీజర్స్ తీసుకున్నారు అనుకోండి, నంబర్స్ని స్టోర్ చేయడానికి మనకు కొన్ని డేటా టైప్స్ ఉన్నాయన్నమాట. ఇవి బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్, ఓకేనా, ఫ్లోట్, డబుల్, వీటన్నిటిలో కూడా నెంబర్స్ని స్టోర్ చేయొచ్చు. సో బైట్లో ఇంత సైజ్ మాత్రమే స్టోర్ చేయగలుగుతాం, షార్ట్లో కొంత సైజ్ మాత్రమే స్టోర్ చేయగలుగుతాం, ఇంట్లో కొంత సైజ్ మాత్రమే స్టోర్ చేయగలుగుతాం. అలాగా ఒక్కొక్క డేటా టైప్లో ఎంత సైజ్ నెంబర్స్ని స్టోర్ చేయగలుగుతాం అనేది రిప్రజెంట్ చేసేది సైజ్ ఆఫ్ ద వాల్యూస్ అనమాట. సో డేటా టైప్ అంటే డేటా టైప్స్ ఆర్ యూజ్ టు స్పెసిఫై ద టైప్ అండ్ సైజ్ ఆఫ్ ద వాల్యూస్ దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్స్. ఓకే, సో మనకు జావాలో తీసుకుంటే 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి అనమాట. ఒకటి వచ్చి ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి జావాలో, ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనమాట. సో ప్రిమిటివ్ అంటే ఏంటి? ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఏవి వస్తాయి? బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యార్, బులియన్, ఇవన్నీ కూడా 8 డేటా టైప్స్ కూడా ప్రిమిటివ్ డేటా టైప్స్ అనమాట. ఓకేనా? బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యార్, బులియన్, ఇవన్నీ ప్రిమిటివ్ డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి? స్ట్రింగ్స్, అరేస్, క్లాసెస్, ఇంటర్ఫేసెస్, ఇవన్నీ కూడా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనమాట. ఓకే, సో ఇది డేటా టైప్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ క్లాస్లో కవర్ చేసేది ఓన్లీ ప్రిమిటివ్ డేటా టైప్స్ మాత్రమే కవర్ చేస్తాం. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ నెక్స్ట్ క్లాసెస్లో మన హూప్స్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు కవర్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఓన్లీ ప్రిమిటివ్ డేటా టైప్స్ కవర్ చేద్దాం. చూడండి, నేను వేరియబుల్స్ క్లాస్ చెప్పుకున్నాం కదా. సో డేటా టైప్ అంటే ఏంటి? సింపుల్గా చూడండి, ఇప్పుడు నాకు ఏ అనే వేరియబుల్ ఉంది, దాంట్లో నేను 20 అనే వాల్యూని స్టోర్ చేయాలి. ఓకేనా? సో 20 అనేది ఏ టైప్ ఆఫ్ వాల్యూ? న్యూమరిక్ వాల్యూ. ఓకేనా? సో న్యూమరిక్ వాల్యూస్ని స్టోర్ చేయాలంటే మనకు బైట్, ఇంట్, షార్ట్, లాంగ్, ఈ డేటా టైప్స్ ఉన్నాయన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఇంట్ అనేది డిక్లేర్ చేసుకున్నాం అనుకోండి. చూడండి, ఎవ్రీ వేరియబుల్ షుడ్ బి అసైన్ విత్ ఏ డేటా టైప్. ఓకేనా? ఏ వేరియబుల్ మనం డిక్లేర్ చేసినా సరే దాన్ని ఖచ్చితంగా డేటా టైప్తో డిక్లేర్ చేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇంకో వేరియబుల్ తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఏ అనేసి నేను ఏ అనే వాల్యూని ఎక్స్లో స్టోర్ చేయాలి. ఏ అనేది ఏంటి?
క్యారెక్టర్ అనమాట, అవునా కదా? క్యారెక్టర్ కాబట్టి దీన్ని క్యార్ డేటా టైప్లో స్టోర్ చేస్తాం. చూడండి, వేరియబుల్ని డేటా టైప్తో అసైన్ చేస్తాం అనమాట. ఇది ఏ టైప్ ఆఫ్ వాల్యూ అనే దాన్ని బట్టి మనం డేటా టైప్ని డిక్లేర్ చేసుకోవాలి. ఓకేనా? సో దాన్ని రిప్రజెంట్ చేసేదే డేటా టైప్స్. సో ఇప్పుడు ఏ వాల్యూకి ఏ డేటా టైప్ యూస్ చేయాలి, ఎంత సైజ్ ఉంటే ఏ డేటా టైప్ యూస్ చేయాలి చూద్దాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ డేటా టైప్ వచ్చి బైట్ డేటా టైప్ అనమాట, బైట్. ఓకే, సో బైట్ ఈస్ ఏ 8-bit, ఓకేనా, సైన్ టూస్ కాంప్లిమెంట్ ఇంటిజర్. ఓకేనా, ఇది 8-bit సైన్ టూస్ కాంప్లిమెంట్ ఇంటిజర్. ఓకేనా, సో దీని రేంజ్ ఎంతవరకు ఉంటుంది? -128 నుంచి +127 వరకే దీని రేంజ్ ఉంటుంది అనమాట. ఓకేనా, సో బైట్ అనేది ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి, అంటే నెంబర్స్ని స్టోర్ చేయడానికి యూస్ చేస్తాం బైట్. దీంట్లో ఎంత సైజ్ డేటా స్టోర్ చేయొచ్చు? -128 నుంచి +127 మాత్రమే స్టోర్ చేయొచ్చు అనమాట. దీనికంటే అవుట్ సైడ్, ఈ రేంజ్ కంటే అవుట్ సైడ్ మనం వాల్యూస్ని బైట్లో స్టోర్ చేయలేం. ఓకే, సో ఇప్పుడు నేను ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేయాలనుకోండి, బైట్ a = 20. చూడండి, బైట్లో నెంబర్స్ని స్టోర్ చేయొచ్చు కదా. సో బైట్ అనేది ఎందుకు యూస్ చేస్తాం? నెంబర్స్ని స్టోర్ చేయడానికి యూస్ చేస్తాం. సో చూడండి, 20 అనే వాల్యూని స్టోర్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు బైట్ b = -30 స్టోర్ చేస్తాం. చూడండి, పాజిటివ్ వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు, నెగిటివ్ వాల్యూస్ని కూడా స్టోర్ చేయొచ్చు అనమాట. అందుకే దీన్ని సైన్డ్ టూస్ కాంప్లిమెంట్ ఇంటీజర్ అన్నాం. ఓకేనా, సో దీని రేంజ్ ఎంతవరకు ఉంటుంది? బైట్ c = -128. -128. చూడండి, -128 మినిమం వాల్యూ ఎంత స్టోర్ చేయొచ్చు అనమాట. ఓకేనా, బైట్ d = ఎంతవరకు స్టోర్ చేయొచ్చు? 127 వరకు స్టోర్ చేయొచ్చు దాంట్లో. ఓకేనా, చూడండి, దీని రేంజ్ వచ్చి -128 నుంచి +127 మాత్రమే స్టోర్ చేయగలుగుతాం. ఇప్పుడు నేను d = 128 ఇచ్చాను అనుకోండి. సో చూడండి, స్టోర్ అవుతుంది వాల్యూ, ఎర్రర్ వస్తుంది. టైప్ మిస్ మ్యాచ్, కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ బైట్ టు ఇంట్. అర్థమైంది కదా? కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ ఇంట్ టు బైట్. చూడండి, మనకి ఎక్సెప్షన్ వచ్చింది. ఇంకొక వాల్యూ యాడ్ చేస్తే కూడా దీంట్లో స్టోర్ చేయలేం, దీంట్లో బైట్లో. ఓకే, సో బైట్లో స్టోర్ చేసే వాల్యూస్ వచ్చి -128 నుంచి +127 వరకు మాత్రమే మనం బైట్లో స్టోర్ చేయగలుగుతాం అనమాట వాల్యూస్. దానికి మించి మనం స్టోర్ చేయలేం. ఓకేనా, సో ఎందుకు ఇంత వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయగలుగుతాం? దీనికి ఏదైనా లాజిక్ ఉందా? -128 నుంచి +127 వరకు. బైట్ అనేది ఏంటి? 8-bit టూస్ కాంప్లిమెంట్ ఇంటీజర్ అను, అంటే 2 power 8 ఎంత చెప్పండి? 2 power 8 -2 power -2, ఇది 2 power 8 2 power 7 వస్తుందా? -2 power 7 టు +2 power 7 -1 వరకు వస్తుంది అన్నమాట వాల్యూస్. ఇది ఫార్ములా దీనికి. ఓకేనా, -2 power 7 టు +2 power 7 -1 వేసుకున్నారంటే, ఓకేనా, -128 +127. ఓకేనా, ఇది దీని రేంజ్ అనమాట. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వాల్యూస్ కష్టమైతే 8-bit అనుకుంటే 2 power 7 టు -2 power 7 టు +2 power 7 -1. ఓకే, సో ఇది బైట్ డేటా టైప్ అనమాట. దీని డిఫాల్ట్ వాల్యూస్ ఏంటి? 0. బైట్లో డిఫాల్ట్ వాల్యూ ఏంటి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, గ్లోబల్ వేరియబుల్స్ ఆటోమేటిక్గా వాటి డిఫాల్ట్ వాల్యూస్కి ఇనిషియలైజ్ అవుతాయని చెప్పుకున్నాం, అవునా కదా? ఇప్పుడు చూడండి, బైట్ x = బైట్ x అనేసి ఒక వాల్యూని డిక్లేర్ చేశాను, ఒక వేరియబుల్ని. ఇది స్టాటిక్ వేరియబుల్గా పెట్టుకున్నాం, స్టాటిక్ బైట్ x. ఓకేనా, ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయండి, system.out.println x అని ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది? మనం ఏం ఇనిషియలైజ్ చేయలేదు చూడండి ఎక్స్ని. ఇది గ్లోబల్ వేరియబుల్, దీన్ని దే వాల్యూతో ఇనిషియలైజ్ చేయలేదు, జస్ట్ డిక్లేర్ చేసాం అంతే. సో గ్లోబల్ వేరియబుల్స్ ఆటోమేటిక్గా వాటి డిఫాల్ట్ వాల్యూస్కి ఇనిషియలైజ్ అవుతాయని నేను చెప్పుకున్నాం వేరియబుల్స్ క్లాస్లో కదా. కాబట్టి ఇప్పుడు దీన్ని రన్ చేశారంటే చూడండి, ఆటోమేటిక్గా ఇనిషియలైజ్ అయ్యింది కదా. మనం ఏం వాల్యూతో ఇనిషియలైజ్ చేయకపోయినా సరే గ్లోబల్ వేరియబుల్ ఇనిషియలైజ్ అయ్యింది అనమాట. అదే లోకల్ వేరియబుల్ అయితే ఇనిషియలైజ్ అవ్వదు, మ్యాండేటరీగా మనం ఇనిషియలైజ్ చేయాల్సిందే. ఓకేనా, ఇప్పుడు చూడండి, నేను ఏం తీసేస్తాను,
జస్ట్ ఏని డిక్లేర్ చేశాను అంతే. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి, ఏ మనకి ప్రింట్ అయిందా, ఎక్సెప్షన్ వచ్చింది. లోకల్ వేరియబుల్ ఏ మే నాట్ హ్యావ్ బీన్ ఇనిషియలైజ్. సో ఏని ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి మనకు కంపైల్ టైమ్ ఎక్సెప్షన్ వచ్చింది అనమాట. ఓకే, సో ఇది డిఫాల్ట్ వాల్యూస్కి ఆటోమేటిక్గా ఇనిషియలైజ్ అవ్వడం. గ్లోబల్ వేరియబుల్ ఒకవేళ డిక్లేర్ చేసి దాన్ని ఏ వాల్యూతో కూడా ఇనిషియలైజ్ చేయకపోతే వాటి డిఫాల్ట్ వాల్యూస్తో ఇనిషియలైజ్ అవుతుంది. కాబట్టి బైట్కి డిఫాల్ట్ వాల్యూ 0. సో బైట్ క్లియర్ కదా అందరికి. సో దీంట్లో మనం స్టోర్ చేసే రేంజ్ వచ్చి -128 + 127. దీనికి మించి ఇంకొక వాల్యూని కూడా స్టోర్ చేయలేం. ఓకేనా, ఇక్కడ -128 -129 ఇచ్చాను అనుకోండి, స్టోర్ చేయగలుగుతున్నాం చూడండి, అవుట్ ఆఫ్ రేంజ్ కదా. కాబట్టి మనం ఏదైనా వాల్యూస్ ఇంటీజర్ నెంబర్స్ని స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు స్టోర్ చేయగలిగితే మాత్రమే బైట్ యూజ్ చేయాలన్నమాట, లేకపోతే బైట్ యూజ్ చేయకూడదు వేరియబుల్స్, డేటా టైప్స్. ఓకే, సో బైట్ అనేది 8-bit 2's కాంప్లిమెంట్ ఇంటీజర్. నెక్స్ట్ షార్ట్. షార్ట్ అనేది ఏంటి, ఇది 16-bit signed 2's కాంప్లిమెంట్ ఇంటీజర్ అనమాట. ఓకేనా, సో దీని రేంజ్ ఎంతవరకు ఉంటుంది, -327682 + 32767. ఇది దీని రేంజ్ అనమాట. దీని డిఫాల్ట్ వాల్యూ వచ్చి 0. ఓకేనా, దీని ఫార్ములా ఏంటి, 16-bit 2's కాంప్లిమెంట్ ఇంటీజర్ అంటే -2^15 + 2^15 - 1. ఓకేనా, ఇది దీని ఫార్ములా అనమాట. ఇప్పుడు చూడండి, షార్ట్లో మనం 128 మాత్రమే స్టోర్ చేయగలం. ఓకేనా, ఇప్పుడు 129 ఇచ్చాను ఇక్కడ నేను. సో ఇప్పుడు నేను దీన్ని షార్ట్గా కన్వర్ట్ చేస్తాను. చూడండి, స్టోర్ చేయగలుగుతున్నాం లేదా షార్ట్లో ఇప్పుడు 129 కదా. ఇప్పుడు నేను దీన్ని 129 ఇచ్చాను, మనం స్టోర్ చేయలేకపోతున్నాం బయటలో. దీన్ని షార్ట్గా పెట్టుకుంటే షార్ట్లో స్టోర్ చేయొచ్చు అనమాట కదా. చూడండి, షార్ట్లో ఎంత వాల్యూస్ స్టోర్ చేయొచ్చు, మ్యాక్సిమం -32768 + 32767. సో 32767 వరకు మ్యాక్సిమం దీనిలో వాల్యూస్ స్టోర్ చేయొచ్చు. ఓకే, -32762 ఓకే +32767 వరకు షార్ట్లో మనం వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను దీనికన్నా ఒక వాల్యూ ఇంక్రీజ్ చేశాను అనుకోండి, 8, మనకి ఇమీడియట్గా ఎక్సెప్షన్ వచ్చింది. ఎందుకంటే ఈ రేంజ్ బయట మనం వాల్యూస్ని స్టోర్ చేయలేం కాబట్టి. అంటే ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు -32768 + 32767, దీనికి ఈ రేంజ్ బయట మనం వాల్యూస్ని షార్ట్లో స్టోర్ చేయలేము అనమాట. సో దీని డిఫాల్ట్ వాల్యూ కూడా ఏంటి, 0. ఓకేనా, ఇక్కడ షార్ట్ పెట్టుకున్నాం అనుకోండి, system.out.println 0. ఓకే, సో షార్ట్లో కూడా మీరు నెంబర్స్ని స్టోర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు అర్థమవుతుంది కదా. చూడండి, మీరు దీంతో చూడాలన్నమాట డేటా టైప్ డెఫినేషన్. డేటా టైప్ యూజ్ టు స్పెసిఫై ద టైప్ అండ్ సైజ్ ఆఫ్ ద వేరియబుల్స్. ఇక్కడ టైప్ ఏంటి, నెంబర్ అనేది టైప్ అనమాట. సైజ్ అనేది ఏంటి, ఈ రేంజ్ అనేది సైజు, అవునా కదా. కాబట్టి యూజ్ టు స్పెసిఫై ద టైప్ అండ్ సైజ్ ఆఫ్ ద వాల్యూస్ దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ద వేరియబుల్స్. ఇది బైట్ టు షార్ట్. సో బైట్ టు షార్ట్లో కూడా మనం ఇంటీజర్స్ అంటే నెంబర్స్ని స్టోర్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. దీంట్లో ఈ రేంజ్ మాత్రమే స్టోర్ చేయగలుగుతాం, దీంట్లో ఈ రేంజ్ మాత్రమే స్టోర్ చేయగలుగుతాం అనమాట. ఇప్పుడు దీనికన్నా ఎక్కువ వాల్యూస్ని స్టోర్ చేయాలనుకోండి, -32768 + 32767, ఈ రేంజ్ కన్నా ఇంకా ఎక్కువ వాల్యూస్ని స్టోర్ చేయాలంటే దెన్ వీ నీడ్ టు గో ఫర్ ఇంట్ డేటా టైప్ అనమాట. ఇదేంటి, ఇది 32-bit signed 2's కాంప్లిమెంట్ ఇంటీజర్. ఓకేనా, ఇదేంటి, ఇంటీజర్ 32-bit signed 2's కాంప్లిమెంట్ ఇంటీజర్. దీని ఫార్ములా ఏంటి చెప్పండి, -2^31 + 2^31 - 1. ఇది దీని ఫార్ములా అనమాట. అంటే ఈ రేంజ్లో వాల్యూస్ మాత్రమే మనం స్టోర్ చేయగలుగుతాం. దేంట్లో చెప్పండి, ఇంట్లో ఇంట్స్
ఓకే, సో ఇంట్లో మనం -2 power 31 + 2 power 31 - 1 వాల్యూస్ వరకు స్టోర్ చేయొచ్చు అనమాట. ఇది 32-bit టూస్ కాంప్లిమెంట్ ఇంటీజర్. చూడండి, ఇక్కడ బైట్ ఏమో 8-bit, ఇదేమో 16-bit, ఇదేమో 32-bit. ఓకేనా? సో -2 power 31 అంటే ఎంత వస్తుంది వాల్యూ? 214784383648. చూడండి, షార్ట్లో మనం స్టోర్ చేయగలుగుతున్నాం వాల్యూ. దీన్ని ఇంటిగా చేంజ్ చేసుకోండి. ఇంట్లో మనం ఈ వాల్యూస్ని స్టోర్ చేయగలుగుతున్నాం, అవునా కదా? ఇప్పుడు ఇది ప్లస్ వాల్యూ అయితే 7, ఇది ఇంట్. చూడండి, ఇది దీని రేంజ్ అనమాట. ఓకేనా? మినిమం వాల్యూ వచ్చి ఇంత, మ్యాక్సిమం వాల్యూ వచ్చి ఇంత. ఓకేనా? దీనికంటే బయట మనం వాల్యూస్ని స్టోర్ చేయలేం. ఇంకొక వాల్యూ ఇంక్రీజ్ చేయండి, ఇమీడియట్గా మనకి ఎక్సెప్షన్ వచ్చింది కదా. ఇక్కడ కూడా ఇంకో వాల్యూ ఇంక్రీజ్ చేయండి, ఎక్సెప్షన్ వచ్చింది. ఓకే, సో ఇంట్లో మనం స్టోర్ చేయగలిగే సైజ్ ఎంత? ఇంత మాత్రమే. ఈ రేంజ్లో వాల్యూస్ మాత్రమే మనం ఇంట్లో స్టోర్ చేయగలుగుతాం అన్నమాట. దీని బయట మనం స్టోర్ చేయలేం. ఇది -2 power 31, ఇది +2 power 31 - 1. ఓకే, దీని డిఫాల్ట్ వాల్యూ కూడా ఎంత చెప్పండి? దీని డిఫాల్ట్ వాల్యూ కూడా 0. సో ఇంటికి డిఫాల్ట్ వాల్యూ కూడా 0. ఇది బైట్ షార్ట్ ఇంట్. సో ఇప్పుడు దీనికన్నా, ఈ రేంజ్ కన్నా ఇంకా ఎక్కువ పెద్ద వాల్యూస్ని స్టోర్ చేయాలనుకోండి, ఈ రేంజ్ కన్నా ఇంకా పెద్ద వాల్యూస్ని స్టోర్ చేయాలంటే దెన్ వీ నీడ్ టు గో ఫర్ లాంగ్ డేటా టైప్ అన్నమాట. లాంగ్ డేటా టైప్ ఇది 64-bit సైన్డ్ టూస్ కాంప్లిమెంట్ ఇంటీజర్. ఓకేనా? 64-bit సైన్డ్ టూస్ కాంప్లిమెంట్ ఇంటీజర్. సైన్డ్ అంటే ఏంటి? మైనస్ ఆర్ ప్లస్ వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు అని అర్థం. అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు. ఓకేనా? సో దీని ఫార్ములా ఏంటి? -2 power 63 + 2 power 63 - 1 అంటే ఎంత వస్తుంది? 2 power 63 అన్నప్పుడు చాలా పెద్ద వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, చూడండి, నేను లాంగ్ డేటా టైప్ డిక్లేర్ చేస్తాను. లాంగ్ డేటా టైప్ ఇది 2 power 63 అంటే 9232036854775808. ఇది మైనస్ వాల్యూ అనమాట. దీని ప్లస్ వాల్యూ ఎంత? ఎర్రర్ వస్తుంది చూడండి సార్, అది ఎల్ యూజ్ చేయాలి. అది చెప్తానండి. ఓకేనా? లాంగ్ డేటా టైప్ డిక్లేర్ చేసాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనకు లాంగ్ డేటా టైప్ డిక్లేర్ చేసినా కూడా మనకి ఎందుకు ఎక్సెప్షన్ వస్తుంది? ఇక్కడ లాంగ్ డేటా టైప్ డిక్లేర్ చేసాం అనమాట. లాంగ్ డేటా టైప్ రేంజ్ అంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. కానీ మనం లాంగ్ అండ్ డేటా టైప్ డిక్లేర్ చేసి ఆ రేంజ్ వాల్యూ ఇచ్చినా కూడా మనకి ఎక్సెప్షన్ వస్తుంది. ఓకేనా? అప్పుడు మనం ఏం చేయాలంటే లాస్ట్లో ఎల్ అనేది యూజ్ చేయాలన్నమాట, గ్యారంటీగా. లాంగ్ డేటా టైప్ డిక్లేర్ చేసి, ఓకేనా, దానికంటే లాంగ్ డేటా టైప్ మ్యాక్సిమం రేంజ్ యూజ్ చేసినప్పుడు మనం ఎల్ అనేది యూజ్ చేయాలన్నమాట, గ్యారంటీగా. ఇక్కడ లాంగ్. ఓకే, ఎందుకు ఎల్ అనేది యూజ్ చేయాలి చెప్పండి? చూడండి, బైట్కి, షార్ట్కి, ఇంట్కి, ఈ మూడింటికి మనం లాస్ట్లో ఈ రిప్రజెంటేషన్ ఇవ్వలేదన్నమాట. కానీ ఎందుకు లాంగ్ మాత్రం ఇస్తున్నాం? చూడండి, ఇప్పుడు నేను లాంగ్ a = 5 అని డిక్లేర్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఎక్సెప్షన్ వచ్చిందా? చూడండి, రాలేదు. కానీ ఇక్కడ మాత్రం ఎందుకు ఎల్ యూజ్ చేస్తేనే ఎక్సెప్షన్ పోయింది, ఎల్ యూజ్ చేయకపోతే ఎక్సెప్షన్ వస్తుంది? చూడండి, లాంగ్ a = 5, లేకపోతే నేను పెద్ద వాల్యూ స్టోర్ చేస్తాను. చూడండి, ఈ వాల్యూ స్టోర్ చేసినప్పుడు కూడా లాంగ్ మనకి ఎక్సెప్షన్ స్టోర్ చేయట్లేదు. ఓకేనా? కానీ ఇక్కడ ఎందుకు ఎక్సెప్షన్ స్టోర్ చేస్తున్నాం? లాంగ్ ఇక్కడ ఎల్ పెట్టకపోయినా ఎక్సెప్షన్ రావట్లేదు, ఇక్కడ ఎల్ పెట్టకపోతే ఎక్సెప్షన్ వస్తుంది. ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు ఆ ఏ దాంట్లో ఎల్ పెట్టండి ఒకసారి. ఆ ఏ దాంట్లో ఎల్ పెట్టండి అన్న ఒకసారి వస్తుందా?
ఏం ఎక్సెప్షన్ రాదు. రాదు. ఓకే. ఇప్పుడు ఎందుకు ఎక్సెప్షన్ వస్తుంది ఇక్కడ వాల్యూ ఎక్సెప్షన్ చూసారంటే ద లిటరల్ ఆఫ్ టైప్ ఇంట్ ఈస్ అవుట్ ఆఫ్ రేంజ్ అని వస్తుంది చూడండి ఎక్సెప్షన్. అవునా కదా? టైప్ ఇంట్ ఈస్ అవుట్ ఆఫ్ రేంజ్ అంటే మీరు లాంగ్ అనే వాల్యూ డేటా టైప్ ఇక్కడ డిక్లేర్ చేసినా కూడా ఇది బై డిఫాల్ట్ ఇంట్ గానే తీసుకుంటుంది అనమాట. ఓకేనా? బై డిఫాల్ట్ ఇంట్ గానే తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంట్ డేటా టైప్ మనం ఎంత చెప్పుకున్నాం, మాక్సిమం వాల్యూ ఇంట్కి 2 1 4 7 -120. 8 48364. 4 8 3 6 4 8. చూడండి ఇది ప్లస్ వాల్యూ అనమాట. చూడండి లాంగ్ డేటా టైప్కి ఇంట్ మ్యాక్సిమం వాల్యూ ఇచ్చినంత వరకు మనకి ఎక్సెప్షన్ రావట్లేదు. ఇంకొక వాల్యూ నేను ఇంక్రీజ్ చేశాను అనుకోండి మనకి ఎక్సెప్షన్ వస్తుంది. ఓకేనా? సో మీరు లాంగ్ డేటా టైప్ డిక్లేర్ చేసినా సరే మీరు లాస్ట్లో ఎల్ ఇవ్వలేదనుకోండి అది బై డిఫాల్ట్ ఇంట్ గానే తీసుకుంటుంది అనమాట. ఎందుకు? మెమరీ సేవింగ్ కోసం. ఓకేనా? ఇప్పుడు మీరేముంది సింపుల్గా లాంగ్ ఏ లాంగ్ బి లాంగ్ సి లాంగ్ డి అనేసి 1 2 3 4 5 వాల్యూ స్టోర్ చేసేసారు అనుకోండి, అది ఎంత మెమరీ తీసుకుంటుంది చూడండి. లాంగ్ 64 బిట్ సైన్ టు కాంప్లిమెంట్ ఇంటిజర్. ఒక్కసారి లాంగ్ అనే డేటా టైప్ డిక్లేర్ చేస్తే ఇంత మెమరీ తీసుకుంటుంది అనమాట. ఓకేనా? కాబట్టి లాస్ట్లో ఖచ్చితంగా ఎల్ అని రిప్రజెంట్ చేస్తేనే మీకు లాంగ్ డేటా టైప్ వర్కౌట్ అవుతుంది. ఎప్పుడు ఇంట్ రేంజ్ కన్నా అవుట్ ఆఫ్ రేంజ్ ఇచ్చినప్పుడు. దానికన్నా తక్కువ ఇచ్చారనుకోండి మీరు లాంగ్ ఇచ్చినా అది ఇంతగానే తీసుకుంటుంది. ఓకేనా? అర్థమైంది కదా డిఫరెన్స్? ఎప్పుడు ఎల్ ఇవ్వాలి, ఎప్పుడు ఎల్ ఇవ్వకూడదని. మీరు ఇంట్ రేంజ్ ఉంది కదా, ఈ ఇంట్ రేంజ్ లోపల వాల్యూస్ ఇచ్చినంత వరకు మీరు లాస్ట్లో ఎల్ ఇవ్వకపోయారు అనుకోండి అది ఇంట్గానే తీసుకుంటుంది. ఓకేనా? ఎల్ ఇస్తేనే లాంగ్గా తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు చెప్పండి, నేను 20 అనే వాల్యూని స్టోర్ చేశాను. ఇప్పుడు దీంట్లో ఏ వాల్యూ తీసుకుంటాను, ఏ డేటా టైప్ తీసుకుంటున్నట్టు ఇప్పుడు Int. ఏ తీసుకుంటున్నట్టు ఇప్పుడు Long. ఇప్పుడు లాంగ్ తీసుకుంటుంది అనమాట డేటా టైప్. ఎందుకంటే లాస్ట్లో ఎల్ ఇచ్చాం కాబట్టి. అర్థమైంది కదా? మీరు మ్యాండేటరీగా లాస్ట్లో ఎల్ ఇస్తేనే అది లాంగ్గా తీసుకుంటుంది, లేకపోతే ఇంటిగానే తీసుకుంటుంది. సింపుల్. ఓకే, అర్థమైంది కదా అందరికి? Yes, sir. సో దీని డిఫాల్ట్ వాల్యూ ఏంటి, ఇక్కడ లాంగ్ అని ఇచ్చామనుకోండి. ఓకేనా? దీని డిఫాల్ట్ వాల్యూ 0L అనేసి అర్థం. ఓకేనా? లాంగ్ డేటా టైప్ 0L డిఫాల్ట్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఫ్లోట్ డేటా టైప్. ఫ్లోట్ ఇది 32 బిట్ ఫ్లోటింగ్ పాయింట్స్ అనమాట. అంటే ఇక్కడ వరకు చూడండి నార్మల్ నెంబర్స్ని స్టోర్ చేసేదానికి బైట్, షార్ట్, ఇంటూ లాంగ్ యూస్ చేస్తాం. ఓకేనా? దీంట్లో నార్మల్ నెంబర్స్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట బేస్డ్ ఆన్ డిఫరెంట్ సైజెస్. ఓకే, బట్ ఫ్లోట్ అండ్ డబుల్ ఇప్పుడు వరకు చూడండి మీరు పాయింట్ వాల్యూస్ని స్టోర్ చేయలేరు ఇక్కడ. ఓకేనా? 20.5 L అనేసి స్టోర్ చేయలేదు చూడండి. అవునా కదా? మనకి ఎక్సెప్షన్ వస్తుంది. ఓకే, కాబట్టి ఓన్లీ సింపుల్ నెంబర్స్ మాత్రమే స్టోర్ చేయగలుగుతారు దీంట్లో బైట్, షార్ట్, ఇంటూ లాంగ్లో. బట్ ఫ్లోట్ అండ్ డబుల్కి వచ్చేసరికి ఫ్లోట్ వచ్చి 32 బిట్ ఫ్లోటింగ్ పాయింట్స్, ఇది 64 బిట్ ఫ్లోటింగ్ పాయింట్స్ అనమాట. ఓకేనా? సో ఈ రెండు కూడా డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. యూస్ఫుల్ ఫర్ రిప్రజెంటింగ్ ద డెసిమల్ వాల్యూస్. ఓకేనా? ఇప్పుడు ఫ్లోట్ a ఈక్వల్స్ టు 34.5 అని డిక్లేర్ చేశాను అనుకోండి. మనకి లాస్ట్ ఇంకా ఎందుకు ఎక్సెప్షన్ వస్తుంది చూడండి. కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ డబుల్ టు ఫ్లోట్. అవునా కదా? ఖచ్చితంగా మనం ఫ్లోట్ అని డిక్లేర్ చేస్తే ఎఫ్ అని ఇవ్వాలన్నమాట. ఓకే, ఫ్లోట్ డేటా టైప్ డిక్లేర్ చేసామంటూ లాస్ట్లో గ్యారంటీగా ఎఫ్ ఇవ్వాలి. అదే మీరు డబుల్ బి ఈక్వల్స్ టు 3.65 ఇచ్చారనుకోండి. చూడండి డబుల్కి మనం ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట. లాస్ట్లో మీరు ఇచ్చినా పర్లేదు
ఇవ్వకపోయినా పర్లేదు, అది డబుల్ గానే తీసుకుంటుంది. ఒకవేళ మీరు ఫ్లోట్ డిక్లేర్ చేసి లాస్ట్లో ఎఫ్ ఇవ్వలేదనుకోండి, అది డబుల్ గానే తీసుకుంటుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఫ్లోట్కి డబుల్కి గుడ్ ప్రాక్టీస్ ఏంటంటే ఫ్లోట్ యూస్ చేసినప్పుడు ఎఫ్, డబుల్ యూస్ చేసినప్పుడు డి యూస్ చేయడం గుడ్ ప్రాక్టీస్. ఓకేనా, ఈ రెండు కూడా నెంబర్స్ని అంటే డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూస్ చేస్తున్నారు, ఫ్లోట్ టు డబుల్. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్సెస్ చూడండి సింపుల్గా. 34 డెసిమల్ తర్వాత నేను ఎన్ని వాల్యూస్ ఇచ్చాను, సేమ్ వాల్యూ దీన్ని కూడా ఇద్దాం. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బి. ఓకే, ఏ బి 2 వాల్యూస్ ఉన్నాయి, ఇది ఫ్లోట్, ఇది డబుల్, రెండింటికి సేమ్ వాల్యూస్ ఇచ్చాం అన్నమాట. మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది చూడండి, ఎలా వచ్చింది వాల్యూస్. ఫ్లోట్కి ఏమో ఎంతవరకు వచ్చింది చూడండి, 27474, 27473. తర్వాత ఈ వాల్యూ 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది రౌండ్ ఆఫ్ అయిపోయింది ఇక్కడ, అవునా కదా? గైస్ నెంబర్ రౌండ్ ఆఫ్ అయిందా లేదా? Yes, sir. మీరు చిన్నప్పుడు చదువుంటారు, ఒక వాల్యూ తర్వాత మనకు 5 కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, రౌండ్ ఆఫ్ అవుతుంది అంటే ఈ వాల్యూ ముందు వాల్యూకి +1 యాడ్ అవుతుంది, కాబట్టి 3 కాస్త 4 అయిపోయింది అంతే. కాబట్టి ఫ్లోట్లో ఏమైంది, కొన్ని డెసిమల్ పాయింట్స్ తర్వాత రౌండ్ ఆఫ్ అయిపోయింది అనమాట, అవునా కదా? ఇప్పుడు డబుల్లో ఏమైంది చూడండి, మనం ఎంతైతే ఇచ్చామో అంత వాల్యూస్ వచ్చిందా లేదా? చూడండి డబుల్లో ఎంతవరకు వచ్చింది వాల్యూస్, 9644 వరకు వచ్చింది సార్. 964. ఈ 4 కాస్త ఏమైంది, ఈ వాల్యూ 5 కంటే పెద్దది కాబట్టి ఈ వాల్యూ రౌండ్ ఆఫ్ అయింది అనమాట. సో ఇది చూడండి, కొన్ని పాయింట్స్ తర్వాత రౌండ్ ఆఫ్, డెసిమల్ పాయింట్స్ తర్వాత రౌండ్ ఆఫ్ అయింది, ఇది కొన్ని డెసిమల్ పాయింట్స్ తర్వాత రౌండ్ ఆఫ్ అయింది. ఓకేనా, సో ఇప్పుడు మీకు పాయింట్ తర్వాత డెసిమల్ పాయింట్స్ ఇంతవరకు కూడా క్యాలిక్యులేట్ అవుతుంది అనుకోండి, ఇంపార్టెంట్ అనుకోండి, ఓకేనా, అప్పుడు మీరు ఏం చేయాలి, డబుల్ యూస్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఇన్ని డెసిమల్ పాయింట్స్ తర్వాత నాకు రౌండ్ ఆఫ్ అయిపోయినా పర్లేదు అనుకున్నప్పుడు ఫ్లోట్ యూస్ చేయాలి. ఓకేనా, సో ఇది సింపుల్గా ఫ్లోట్కి డబుల్కి డిఫరెన్స్ అనమాట. ఇదేమో ఫ్లోట్ అనేది 32 బిట్, ఇది 64 బిట్. ఇది దీని డిఫాల్ట్ వాల్యూ ఇంత, ఫ్లోట్ ఎక్స్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఫ్లోట్ ఎక్స్, డబుల్ కూడా డిక్లేర్ చేసుకోండి, డబుల్. Murali, యా, actually, why you are using the static float x and static float double y? దీస్ ఆర్ గ్లోబల్ వేరియబుల్స్. Okay. So global variables, so yesterday I have seen, right, we have 2 types of global variables. Okay. Okay. So one is static variable, another is non-static variable. So I am declaring static variables here. Okay. Okay. So x and y. One information, sir. In this float and double, there is specified range, means 4 numbers only. Like that, they specified, or Sorry, this after range. point after Mhm. only 4, 5. That is specify in that Yes, information, sir. this is specified. Okay. Thank you. Okay, run this program. The float and double default values are 0.0, 0.0f and 0.0 d. Okay, so float and double. So all these data types are used to represent different sizes of numbers. Okay, byte, short, int, long, float, and double data types. Next, char data type.
Okay. So char data type is 16-bit Unicode character. So in char data type, you can store uppercase characters, lowercase characters, special characters, and numbers. Numbers in single quotes. Okay. So this is a char data type. చూడండి, మనం ఏదైనా క్యారెక్టర్ని స్టోర్ చేయాలంటే సింగిల్ క్యారెక్టర్ అనమాట. ఓకేనా? సింగిల్ క్యారెక్టర్ స్టోర్ చేయాలంటే ఎలా చేస్తాం? సో char x ఈక్వల్స్ టు ఏ. చూడండి, ఏ అనేది క్యారెక్టర్ అనమాట. ఓకేనా? సో క్యారెక్టర్ని స్టోర్ చేయాలంటే క్యార్ డేటా టైప్ యూజ్ చేస్తాం. అది ఈదర్ అప్పర్ కేస్ అవ్వచ్చు, లేకపోతే లోయర్ కేస్ అవ్వచ్చు, లేకపోతే నంబర్ అవ్వచ్చు, లేకపోతే స్పెషల్ క్యారెక్టర్ అవ్వచ్చు. ఏదైనా సరే క్యార్ డేటా టైప్లో సింగిల్ కోట్స్లో ఒక్క క్యారెక్టర్ మాత్రమే స్టోర్ చేయగలుగుతాం. ఓకేనా? ఇప్పుడు నేను ఏ బి ఇచ్చాను అనుకోండి, స్టోర్ చేయగలుగుతున్నామా? క్యార్ డేటా టైప్ లేదు. కాబట్టి క్యార్లో ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ మాత్రమే స్టోర్ చేయగలుగుతాం. క్యార్ డేటా టైప్. ఓకే, అది క్యారెక్టర్ డేటా టైప్ ఎప్పుడు డిక్లేర్ చేసినా మనం సింగిల్ కోట్స్లో రిప్రజెంట్ చేయాలన్నమాట. సింగిల్ కోట్ రిప్రజెంట్స్ క్యార్ డేటా టైప్. సో సింగిల్ కోట్స్లో ఏదో ఒక క్యారెక్టర్ మాత్రమే ఉండాలి. అది ఏదో అప్పర్ కేస్ క్యారెక్టర్స్ కావచ్చు, లోయర్ కేస్ క్యారెక్టర్స్ కావచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ కావచ్చు, నంబర్స్ కావచ్చు. ఏదైనా సరే మీరు సింగిల్ కోట్స్లో డిక్లేర్ చేస్తే అది క్యార్ డేటా టైప్, అది క్యారెక్టర్గా తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ బూలియన్ డేటా టైప్స్. బూలియన్లో మనం ఏమి స్టోర్ చేయగలుగుతాం? క్యార్ డేటా టైప్ డిఫాల్ట్ వాల్యూ ఏంటి? స్టాటిక్ char x క్లియర్ చేశాను అన్నమాట. ఓకే, సో ఇప్పుడు system.out.println x ఇచ్చాను అనుకోండి, మనకి ఏం ప్రింట్ అవుతుంది కన్సోల్లో? నాస్ జావా అప్లికేషన్ స్పేస్ ప్రింట్ అవుతుంది. చూడండి, మీరు చూసారంటే, సారీ, రెండు x ఇచ్చాం కాబట్టి ఇది y ఇద్దాం. నాస్ అప్లికేషన్ y ఏం ప్రింట్ అయింది? స్పేస్ ప్రింట్ అయింది, సింగిల్ స్పేస్. అవునా కదా? Yes, sir. సో క్యార్ డేటా టైప్ డిఫాల్ట్ వాల్యూ. దీన్ని ఏమంటామంటే, దీని రిప్రజెంటేషన్ చూడండి, \u 000. ఇది దీని రిప్రజెంటేషన్, యూనికోడ్ రిప్రజెంటేషన్ అంటాం దీన్ని. ఇది దీని డిఫాల్ట్ వాల్యూ. ఓకేనా? ఈ స్పేస్కి యూనికోడ్ రిప్రజెంటేషన్ వచ్చి ఇది. ఓకేనా? మనకి యాస్కీ రిప్రజెంటేషన్స్, యూనికోడ్ రిప్రజెంటేషన్స్ అలా ఉంటాయి కదా. సో ఇది యూనికోడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్పేస్ అనమాట. సో మనం స్పేస్ అనుకోవచ్చు, క్యారెక్టర్కి డిఫాల్ట్ వాల్యూ ఇది. ఓకే, One thing, sir, we should not store the name in this char. Only cannot one store. alphabet. yes, we can store only single characters. We cannot store more than one character, like names, etc. Okay. Okay. సో మనం నేమ్స్ ఎలా స్టోర్ చేయాలి అనేది నెక్స్ట్ క్లాసెస్లో వస్తాయి. దానికి వేరే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ యూస్ చేయాలన్నమాట, స్ట్రింగ్స్ అనేసి. ఓకే, Yes. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ అన్ని డేటా టైప్స్లో మీరు చూసారంటే పాయింట్ మీరు గమనించాలి. ఓకే, ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేసాం, ఇది లోకల్ వేరియబుల్. అవునా కదా? ఇది గ్లోబల్ వేరియబుల్, ఇదేం వేరియబుల్? Local variable. సో ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్స్ నేమ్ సేమ్ ఎక్స్ ఉంది, లోకల్ వేరియబుల్ నేమ్ కూడా ఎక్స్ ఉంది కదా. సో ఇప్పుడు మనం ప్రింట్ చేసినప్పుడు ఏ వాల్యూ తీసుకుంటుంది చెప్పండి? ఎక్స్లోనే ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది? లోకల్ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో లోకల్ వేరియబులే ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు రన్ చేశారంటే నాస్ జావా అప్లికేషన్ ఏ ప్రింట్ అయింది, గ్లోబల్ వేరియబుల్ తీసుకోవట్లేదు. అవునా కదా? ఇప్పుడు గ్లోబల్ ఎక్స్లో మీరు బి అనే క్యారెక్టర్ని స్టోర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఏం తీసుకుంటుంది? ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి? ఏమొచ్చింది? ఏనే వచ్చింది. అవునా కదా? సో ఎప్పుడైనా సరే లోకల్ వేరియబుల్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్, సారీ, గ్లోబల్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్ సేమ్ నేమ్తో ఉన్నాయనుకోండి,
ఓకేనా. లోకల్ వేరియబుల్ ఓవర్ రైట్స్ గ్లోబల్ వేరియబుల్ అనమాట. అంటే లోకల్ వేరియబుల్లో ఉన్న వాల్యూనే ప్రింట్ అవుతుంది. Main method is having first. సారీ, మెయిన్ మెథడ్ లో ఉండేది ఫస్ట్ ప్రింట్ అవుతుంది కదా సార్. మెయిన్ మెథడ్ అనే కదా, లోకల్ వేరియబుల్ అనాలి. ఓకే లోకల్ వేరియబులే తీసుకుంటుంది అనమాట, గ్లోబల్ వేరియబుల్ తీసుకో. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. అన్ని డేటా టైప్స్కి ఇది అప్లికబుల్ అనమాట. అన్ని వేరియబుల్స్కి ఇది అప్లికబుల్. బోత్ if I declare both global variables and local variables with the same variable name, then it will take only local variable, not global variable. ఇది పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోవాలండి. నెక్స్ట్ విల్ గో టు boolean data types. Okay, so if I want to store true or false values మనం స్టోర్ చేయాలనుకున్నప్పుడు boolean data type యూజ్ చేస్తాం. సో చూడండి, boolean a equals to true. ఓకే, చూడండి, దీన్ని డబుల్ కోట్స్లో కానీ సింగిల్ కోట్స్లో కానీ ఎలా పెట్టకూడదు, ట్రూ ఆర్ ఫాల్స్ అలానే రాసేయాలన్నమాట. boolean a equals to true. ఓకేనా, సేమ్ అలానే b equals to false. చూడండి, సో ఈ 2 వాల్యూస్ మాత్రమే మీరు బులియన్లో స్టోర్ చేయగలుగుతారు అన్నమాట. ఇంకా ఈ వాల్యూస్ తప్ప మీరు ఇంకే వాల్యూస్ని స్టోర్ చేయలేరు. సి ఈక్వల్స్ టు నంబర్స్ని స్టోర్ చేయగలుగుతారా? చేయలేరు. క్యారెక్టర్ని స్టోర్ చేయగలుగుతారా? చేయలేరు. ఓకే, సో బులియన్లో మనం ఈదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఈ 2 వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయగలుగుతాం. ఓకే, సో దీని డిఫాల్ట్ వాల్యూ ఏంటి? స్టాటిక్ బులియన్ ఎక్స్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ ఎక్స్ ప్రింట్ చేశారంటే బులియన్కి డిఫాల్ట్ వాల్యూ ఫాల్స్ అనమాట. ఓకే అండి, ఫాల్స్ వచ్చింది. ఓకే, సో boolean represents true or false values. డిఫాల్ట్ వాల్యూ వచ్చి ఫాల్స్. సో ఈ టైప్స్ ఆఫ్ ఈ అన్ని డేటా టైప్స్ మనం ఏ డేటా టైప్ కింద వస్తాయి చెప్పండి? ప్రిమిటివ్ డేటా టైప్స్ కింద వస్తాయి అనమాట. ఇవన్నీ కూడా బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యార్, బూలియన్. ఈ 8 డేటా టైప్స్ కూడా ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఏ డేటా టైప్లో ఎలాంటి వాల్యూని స్టోర్ చేయాలి, ఎంత సైజ్ వాల్యూని స్టోర్ చేయాలి అనేది అర్థమైంది కదా అందరికి. ప్రిమిటివ్ డేటా టైప్స్. అయితే ఇప్పుడు నేను ఒక క్లాస్ చెప్పాను అనుకోండి, ఇప్పుడు వేరియబుల్స్ చెప్పినప్పుడు వేరియబుల్స్ కాన్సెప్ట్ వరకే, అంతవరకే వినండి. ఓకేనా, వేరియబుల్స్ కాన్సెప్ట్ ఏంటి? ఓకేనా, నెక్స్ట్ డేటా టైప్స్ చెప్పాను అనుకోండి, డేటా టైప్స్ వరకే వినండి. ఇది స్టాటిక్ ఎందుకు ఇచ్చాము, తర్వాత ఇది మెయిన్ మెథడ్లోనే ఎందుకు రాసాము, ఒక మెథడ్ ఎలా డిక్లేర్ చేస్తాం, ఇవంతా ఇప్పుడు వద్దనమాట. జస్ట్ వేరియబుల్స్, డేటా టైప్స్ ఈ 2 విన్నారనుకోండి, నెక్స్ట్ ఏ వేరియబుల్ డిక్లేర్ చేసినా మనం ఎలా డిక్లేర్ చేయాలి అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంటర్లింక్ చేసుకోవాలి ఒక క్లాస్కి ఇంకో క్లాస్కి. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఇంట్ ఏ ఈక్వల్స్ టు 5 అనే వాల్యూ ఉంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అనే వాల్యూ మనం స్టోర్ చేయొచ్చు ఎలాగా చెప్పండి? అయితే ఇలా స్టోర్ చేయొచ్చు వేరియబుల్స్ని. ఏ బదులుగా బి తీసుకుంటే స్టోర్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఏ స్పేస్ లో 5 స్టోర్ అయ్యింది కదా. సో ఏ డేటా టైప్ ఆల్రెడీ మనం డిక్లేర్ చేసాం అనమాట. సో మళ్ళీ సేమ్ నేమ్తో ఇంకో వేరియబుల్ డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తున్నాం, అవునా కదా? సో డూప్లికేట్ వేరియబుల్ నేమ్స్ డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి మనకి ఎక్సెప్షన్ వచ్చింది. చూడండి, డూప్లికేట్ లోకల్ వేరియబుల్ ఏ, అవునా కదా? కాబట్టి లోకల్ వేరియబుల్స్ని ఏ వేరియబుల్స్ని అయినా సరే డూప్లికేట్గా క్రియేట్ చేయకూడదు అనమాట, ఇప్పుడు డిక్లేర్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు నేను ఇంట్ తీసేసాను అనుకోండి, అప్పుడు ఎక్సెప్షన్ ఉంటుందా? ఎక్సెప్షన్ పోతుందా? ఎక్సెప్షన్ ఏమి ఉండదు. ఏ ఈక్వల్ టు 10 రూపీస్. ఏ ఈక్వల్ టు 10 ఇచ్చాం చూడండి, ఎక్సెప్షన్ లేదు. ఇప్పుడు ఇక్కడ డిక్లేర్ చేసాము, ఇక్కడ అసైన్ చేస్తున్నాం అనమాట, అవునా కదా? సో ఇప్పుడు నేను ఏం ప్రింట్ చేస్తే 10 వస్తుందా 5 వస్తుందా?
5 వస్తుంది. 5 వస్తుందా? 10 వస్తుంది సార్. 10 వస్తుంది అన్నమాట. అసైనింగ్ సార్. ఓకే, a ఈక్వల్స్ టు 5, a ఈక్వల్ టు 10 ఇచ్చాం. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇప్పుడు నేను a ఇచ్చాను అనుకోండి, ఏమొచ్చింది? 10 వచ్చింది. చూడండి ఇప్పుడు ఏమవుతుంది, ఏలో 5ని స్టోర్ చేసినాం అనమాట. ఓకేనా? సో ఏలో 5 ఉంటుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏలో 10 స్టోర్ చేస్తున్నాం అంటే ఏమవుతుంది, ఈ మెమరీలోకి ఏ అనే మెమరీ లొకేషన్లోనే 5 అనేది 10తో రీప్లేస్ అయిపోతుంది అనమాట. ఓకేనా? లేటెస్ట్ ఏ వాల్యూ అయితే అసైన్ చేస్తామో ఆ వాల్యూనే ఉంటుంది దీంట్లో వేరియబుల్లో. ఇప్పుడు నేను మళ్ళీ a ఈక్వల్స్ టు 30 ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఏలో ఏం ప్రింట్ అవుతుంది చెప్పండి? ఏలో ఏమొస్తుంది? 30 ప్రింట్ 30 అవుతుంది. వస్తుంది అనమాట. బట్ కానీ సార్ ఇంట్ అనేది స్పెసిఫై గా మనం చెప్పాలి కదా ఆల్రెడీ వేరియబుల్. మనం చెప్పేసాం, ఇక్కడ వేరియబుల్ ఒక డిక్లేర్ చేసేసాం. ఓకే ఓకే. ఇప్పుడు చూడండి ఇది ఎలా అవుతుందంటే, చూడండి మనకు ర్యామ్ ఉంది అనుకోండి, ఇదంతా మనకు ఒక ర్యామ్ అనమాట. ఓకే, సో దాంట్లో ఒక మెమరీ క్రియేట్ అయింది. దీనికి ఏ అనేది ఇది ఒక మెమరీ అనమాట. ఓకేనా? సో దీని నేమ్ వచ్చి ఏ. ఓకేనా? నేను ఆల్రెడీ మనం వేరియబుల్ డెఫినేషన్ చెప్పుకున్నాం. వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద మెమరీ లొకేషన్ విచ్ హోల్డ్స్ ద వాల్యూ. అవునా కదా? ఇది ఒక వాల్యూని హోల్డ్ చేస్తుంది అనమాట. ఇది ఒక మెమరీ లొకేషన్. ఈ మెమరీ లొకేషన్ పేరు వచ్చి వేరియబుల్ దాని పేరు ఏ. ఓకేనా? దీంట్లో ఇనిషియల్గా 5 అని, ఇప్పుడు ఇంట్ ఏ ఈక్వల్ టు 5 అనగానే ఇప్పుడు ఏమైంది, ఒక మెమరీ క్రియేట్ అయిపోయింది అనమాట మెమరీలో, జావా మెమరీలో. ఇది ర్యామ్ అనుకోండి. ఓకేనా? ఇది ర్యామ్. ఓకే, ఇంట్ ఏ ఈక్వల్ టు 5 అనగానే ఒక మెమరీ క్రియేట్ అయిపోయేసి దాంట్లో 5 అనే వాల్యూ స్టోర్ అయిపోయింది. ఓకే, సో మళ్ళీ ఏ ఈక్వల్ టు 10 అన్నప్పుడు ఇప్పుడు ఏమైంది, ఆల్రెడీ మెమరీ లొకేషన్ ఉంది, దాని పేరు ఏంటి ఏ. దాంట్లో ఏం స్టోర్ చేస్తున్నాం? 10 అనేది స్టోర్ చేస్తున్నాం. కాబట్టి ఏమవుతుంది, ఈ దీంట్లోనే కదా 10 వాల్యూ స్టోర్ అవుతుంది, ఈ మెమరీ లొకేషన్లోనే. దీని పేరు ఏ కదా. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఏని 30తో స్టోర్ చేస్తున్నాం అనమాట. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఈ మెమరీ లొకేషన్ 30తో రీప్లేస్ అవుతుంది. ప్లస్ ఇప్పుడు మీరు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మీ ఇంట్లో షోకేస్ ఉంది అనుకోండి, షోకేస్లో ఒక చిన్న షెల్ఫ్ ఉందన్నమాట. ఓకేనా? మీ దగ్గర 3 టాయ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఒక సెల్ఫ్ క్రియేట్ చేసి ఒక టాయ్ని యాపిల్ అనే ఒక టాయ్ ఉంది అనుకోండి. సో ఆ టాయ్ని తీసుకొని వెళ్ళి ఒక సెల్ఫ్లో పెట్టారు అనుకోండి. సో అప్పుడు దాంట్లో ఏముంటుంది, ఆ సెల్ఫ్లో యాపిల్ ఉంటుంది అనమాట. అవునా కదా? ఆ సెల్ఫ్ నేమ్ ఏంటి? ఏ. ఓకే, నెక్స్ట్ అక్కడ నుంచి యాపిల్ తీసేసి నెక్స్ట్ బనానా పెట్టారు అనుకోండి, అక్కడ ఏముంటుంది, సేమ్ మెమరీలో బనానా ఉంటుంది కదా. అది తీసేసి మళ్ళీ పైనాపిల్ పెట్టారు అనుకోండి, సో దాంట్లో పైనాపిల్ సేమ్ అంతే అనమాట. ఇక్కడ కూడా సేమ్ మెమరీ లొకేషన్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేస్తాం. Once we will give the variable name, it will come the same variable name. Means A is the name కదా సార్ అక్కడ వేరియబుల్ నేమ్. ఇంట్ ఏ అనేది ఇక్కడ డిక్లరేషన్, ఇక్కడ మనం డిక్లేర్ చేస్తున్నాం వేరియబుల్ని. ఓకే. డేటా టైప్, ఎవ్రీ వేరియబుల్ షుడ్ బి అసైన్ విత్ డేటా టైప్. ఒక వేరియబుల్ని డేటా టైప్తో మనం డిక్లేర్ చేస్తున్నాము అని మీనింగ్ ఏంటంటే దాన్ని ఆ వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాము అనేసి అర్థం అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఒకసారి డిక్లేర్ చేసేసాం కాబట్టి ఇంకెక్కడ ఎన్నిసార్లు అయినా దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక షెల్ఫ్ లేనంత వరకు దాంట్లో ఏం పెట్టలేరు. ఒకసారి షెల్ఫ్ క్రియేట్ చేశారనుకోండి, దాంట్లో మీరు ఏదైనా స్టోర్ చేసుకోవచ్చా లేదా ఆ స్పేస్లో కదా. సేమ్ అంతే. డేటా టైప్ ఇవ్వకపోతే అసలు ఎక్సెప్షన్ వస్తుంది అనమాట. ఎక్సెప్షన్. హలో సార్, నాకు డౌట్ సార్. Yeah. ఇక్కడ అంటే బిగ్ నెంబర్ అని 30 వచ్చిందా, లేకపోతే కింద ఇంకోటి క్రియేట్ చేయండి ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని వస్తుందేమో. నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటి, లేటెస్ట్ ఏ వాల్యూ అసైన్ చేసి. అర్థమైంది సార్, అర్థమైంది. జస్ట్ అంటే బిగ్ నెంబర్స్ అని వస్తున్నాయా, లేకపోతే స్మాల్ నెంబర్ ఇచ్చా కూడా నెక్స్ట్ అలా రాదు. మీరు ఈ కాన్సెప్ట్ ఒకటే వినండి. ఏంటి, ఏ ఈక్వల్స్ టు 5 ఇచ్చారు. ఇప్పుడు ఏది వస్తుంది, 5 వస్తుందా 30 వస్తుందా? 5 వస్తుందా 30 వస్తుందా? 5 వస్తుంది అనమాట. ఎందుకంటే లేటెస్ట్ 5 ఉంది కాబట్టి. ఓకే,
అన్న ఇప్పుడు b ఈక్వల్ టు 30 అట్లా ఇవ్వచ్చు. ఇప్పుడు b ఇచ్చాము, b ఈక్వల్ టు 10 ఇస్తే ఏమొస్తుంది అన్న? b తీసుకుంటుందా యాక్చువల్లీ? ఇంట్ బి ఈక్వల్స్ టు b ఇవ్వాలి అప్పుడు. ఓకే. బి అనేది ఎక్కడ లేదు డేటా టైప్, మనం డిక్లేర్ చేసాం డేటా టైప్ ఇంట్ లేదు. లేదు ఓకే. కదా, కాబట్టి మనం ఖచ్చితంగా ఆ డేటా టైప్ డిక్లేర్ చేయాలన్నమాట. ఇప్పుడు ఏం ఇంత తీసేసాను అనుకోండి, అసలు చూడు మొత్తం ఎక్సెప్షన్ వస్తుంది. మనం ఓకే. ఫస్ట్ ఒకసారి డేటా టైప్ డిక్లేర్ చేస్తున్నాము అంటే ఆ వేరియబుల్ని కొత్తగా డిక్లేర్ చేస్తున్నాం అనేసి అర్థం అనమాట. ఒకసారి వేరియబుల్ డిక్లేర్ చేసేసిన తర్వాత మీరు ఆ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు బీని స్టోర్ చేయాలంటే మళ్ళీ ఇంట్ బి ఈక్వల్స్ టు 40. ఓకే. అర్థమైంది కదా క్లియర్గా ఇప్పుడు? ఎస్ సార్. సో వేరియబుల్స్ అనేది డూప్లికేట్స్ ఉండకూడదు, డూప్లికేట్ డిక్లరేషన్స్. ఇంట్ ఏ చూడండి ఇలా ఉండొచ్చు అనమాట. ఒకసారి డిక్లేర్ చేసేసిన తర్వాత మళ్ళీ దాంట్లో ఎన్ని వాల్యూస్ అన్న మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ నేమ్తో మల్టిపుల్ డేటా టైప్స్ మల్టిపుల్ వేరియబుల్స్ డిక్లేర్ చేయకూడదు అనమాట. ఓకేనా? ఇంట్ ఏ ఈక్వల్స్ టు 5 చూడండి మళ్ళీ డూప్లికేట్ వేరియబుల్ వచ్చేస్తుంది. ఇది ఒకటి కాన్సెప్ట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్ సేమ్ నేమ్తో డిక్లేర్ చేసినప్పుడు లోకల్ వేరియబులే తీసుకుంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ వరకు మనకు డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ కంప్లీట్ అయింది. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇంట్ ఏ ఈక్వల్ టు 5 ఇచ్చాము, కింద మనము లైక్ ఫ్లోట్ ఏ ఈక్వల్ టు 10 అలా ఇవ్వచ్చా? ఇవ్వచ్చు, మీరు ఎన్ని వేరియబుల్స్ కావాలంటే అన్ని ఇచ్చుకోవచ్చు. సో ఎన్ని డేటా టైప్స్ ఎన్ని కావాలంటే అన్ని ఏది ఇచ్చుకోవచ్చు. కావాలన్నా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ అని ఇస్తాం చూసారా? అప్పుడు ఇంట్ ఏ ఈక్వల్ టు ఇచ్చి ఫ్లోట్ బి ఈక్వల్ టు మళ్ళీ లాంగ్ సి ఈక్వల్ టు ఇస్తాం కదా. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ లో ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ అంటే లైక్ అవుట్పుట్ అడిగితే ఏమి ఇస్తుంది అన్న? ఇస్తుంది, అవుట్పుట్ ఇస్తుందా? ఇస్తుంది. చూడండి, ఇంట్ బి ఈక్వల్స్ టు 10 ఇచ్చారనుకోండి. యా. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏ ప్లస్ బి లేదు, చెప్పేది ఏంటంటే ఫ్లోట్, ఇప్పుడు ఫ్లోట్ సి ఈక్వల్ టు అట్లా ఇవ్వండి అన్న ఇక్కడ. ఓకే, అక్కడ ఫ్లోట్ బి ఈక్వల్ టు నెక్స్ట్ లాంగ్ ఇవ్వండి 10. ఇప్పుడు చూడండి ఫ్లోట్ ఇక్కడ 10 అనేది డిక్లేర్ చేశాను. ఓకేనా? Yeah. కానీ ఇది తీసుకునేది ఎలా తీసుకుంటుంది? 10.0 లా తీసుకుంటుంది అనమాట. ఓకే. ఓకేనా? సో ఎస్. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది రన్ చేస్తే? 15.45 వచ్చింది. ఓకే. అలా డేటా టైప్ ఏమైనా ఇచ్చుకొని ఏదైనా like ఇచ్చుకొని మనం చేసుకోవచ్చు. got it. హలో సార్, Yeah. నాకు ఇంకొక డౌట్. ఇప్పుడు క్యారెక్టర్ ఉంది కదా మనకి డేటా టైప్, దాంట్లో స్పెసిఫిక్ గా మనం ఏ ఇస్తాం కదా, ఒక క్యారెక్టర్ డిక్లేర్ చేసినప్పుడు ఆ కోలన్స్ ఉంటాయి కదా, డబుల్ కోలన్స్ ఇస్తే ఏమవుతుంది? సింగిల్ కోలన్స్ గురించే చెప్పారు, డబుల్ కోలన్స్ చెప్పలేదు. చెప్పలేదంటే అది తీసుకోవద్దు అని అర్థం అనమాట. సింగిల్ కోట్స్ లోనే ఇవ్వాలి. ఓకేనా? డబుల్ కోట్స్ ఇస్తే అది ఏమవుతుందంటే స్ట్రింగ్ గా తీసుకుంటుంది అనమాట. ఓకేనా? ఓకే క్యార్ డేటా టైప్ కి డబుల్ కోట్స్ ఇవ్వకూడదు, సింగిల్ కోట్స్ మాత్రమే ఇవ్వాలి. ఓకే ఓకే. Any other questions? Okay, thanks everyone.